మలబార్ తీరంలో కమలం వికసించింది. పార్లమెంట్ ఎన్నికల్లో కేరళలో ఖాతా తెరిచింది. త్రిశూర్ నుంచి బీజేపీ అభ్యర్థి సురేష్ గోపి విజయం సాధించారు. 75,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు సురేష్ గోపి. కేరళ ఎన్నికల్లో బీజేపీ గెలవడం చరిత్రలో ఇదే తొలిసారి. దట్స్ సురేష్ గోపి. మనందరికీ తెలిసిన వ్యక్తి కూడా సురేష్ గోపి. మలబార్ తీరంలో ఒక స్థానం కమలం ఖాతాలోకి చేరింది. పార్లమెంట్ ఎన్నికల్లో అకౌంట్ తెరిచింది బీజేపీ. త్రిశూర్ నుంచి బీజేపీ అభ్యర్థి సురేష్ గోపి విజయం సాధించారు. 75,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు సురేష్ గోపి. కేరళ ఎన్నికల్లో బీజేపీ గెలవడం చరిత్రలో ఇదే తొలిసారి. అటు తమిళనాడు, కేరళ ఈ రెండు చోట్ల కూడా ఈసారి ఖాతా తెరవాలి అని బీజేపీ చాలా గట్టిగా ప్రయత్నించిన పరిస్థితి. అయితే తమిళనాడులో ఖాతా తెరవలేకపోయింది, కానీ కేరళలో సురేష్ గోపి గెలిచారు. త్రిశూర్ నుంచి ఆయన విజయం సాధించారు. సురేష్ గోపి ఆనందం కూడా ప్రస్తుతం మనం విజువల్స్ లో కనిపిస్తోంది. రైట్, సురేష్ గోపి విజయం సాధించారండి. తిరువనంతపురం కూడా కొంతవరకు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు యాక్చువల్లీ. మరి అక్కడ ఫలితం ఏమైంది అనేది కూడా కాసేపట్లో చూడాల్సి ఉంటుంది. చాలా గొప్పగా చెప్పుకుంటారు బీజేపీ. ఏంటంటే త్రిపుర లాంటి చోటే మేము రాగలిగాము, మిగతా సదరన్ స్టేట్స్లో ఎందుకు మేము రాలేము అనేది. కేరళలో ఇప్పుడు సేమ్ అలాంటి ఒక గర్వపడే ఒక మూమెంట్ బీజేపీకి. ఇప్పుడు బీజేపీ అంటే కొంత వామపక్ష భావజాలం ఉన్నటువంటి కేరళ, దానికి అవకాశం దొరకదు అనే దాని మీద ఉన్నది. కానీ ఇప్పుడు ఆడ పరిస్థితి ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ బలంగా ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యమైంది. అండ్ సురేష్ గోపి వ్యక్తిగతంగా ఆయనకున్న చరిష్మా కూడా ఒక రీజన్ అవ్వచ్చు. ఇప్పుడు ఆయన సురేష్ గోపి కూడా చాలా మొదటి నుంచి బీజేపీని పట్టుకొని అంటే ఓడినా కూడా దాని పార్టీని ఇప్పుడు మనం రాజకీయ నాయకులను చూస్తుంటాం. ఒకసారి ఓడంగానే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోయే పరిస్థితి ఉంటుంది. కానీ అటువంటి కొంత కమిటెడ్ పర్సన్స్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు అట్లా అనుకుంటే 84లో 2 సీట్లు వచ్చినటువంటి బీజేపీ అలా 3వ హ్యాట్రిక్ కూడా కొట్టే పరిస్థితికి వచ్చింది అని అంటే ఆ కమిట్మెంట్ కొంత మనం దాన్ని కాదనలేము. కాకపోతే అది కొంత వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలను ఇప్పుడు బీజేపీ ఇతర ప్రభుత్వాలను కూలగొట్టడం ఇవన్నీ కొంత నెగిటివ్ ఇది అయింది. ఇప్పుడు నిన్న మహారాష్ట్రలో చాలా బలంగా ఉండే ఇలా షిండే లాంటి వ్యవస్థను ప్రోత్సహించి ప్రభుత్వాన్ని కూలగొట్టిరని అంటే ప్రజలు కొంత తిరస్కరించారు. అంటే ఆ పరిస్థితి కూడా రాకుండా ఉండాలంటే బీజేపీ కూడా కొంత ఇటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాల మీద ఈ అరచకం చేసే పరిస్థితి మానుకుంటే భవిష్యత్తులో కూడా. ఈవెన్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ తోటి తమిళనాడు కూడా ఒక రీజనే. ఏఐడిఎంకే పార్టీ తోటి కలిసి ఉండేది మొదట బీజేపీ కొంతకాలం, ఆ తర్వాత జయలలిత మరణం, ఆ తర్వాత పరిణామాలు, మళ్ళా ఏఐడిఎంకేని వదిలేసి ఇండివిజువల్ గా పోటీ చేయడం, ఇప్పుడు ఆ పార్టీని కూడా రెండుగా చీల్చాలని విశ్వ ప్రయత్నాలు చేసిన పరిస్థితి ఇప్పుడు బీజేపీ అక్కడ అకౌంట్ తెరవలేదు. ఇప్పుడు అది ఒక సినిమా తతంగం నడిచింది. జయలలిత చనిపోయినాక ఇప్పుడు పన్నీర్ సెల్వం కాడ కావచ్చు, ఇంకా వీళ్ళ ఇదంతా. ఎందుకంటే ఒక బీజేపీ ఏంటంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వదులుకోవటలేదు. ఇప్పుడు నిన్నటికి నిన్న చూడండి, ఇప్పుడు మనకి ఈరోజు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇటు ఒక పక్క చంద్రబాబును చూసుకుంటూనే ఉన్నది, జగన్ను చూసుకుంటూనే ఉన్నది. కాబట్టి అంటే వాళ్ళకి ఏంటంటే ఎటు చేసి 4 సీట్లు సంపాదించుకోవాలి 4 అనే దాని మీద ఉన్నది. ఇప్పుడు పోయినసారి జగన్ మద్దతు తీసుకున్నది, ఇప్పుడు చంద్రబాబు తోటి అలయన్స్ పెట్టుకున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఏంటంటే బీజేపీ అసలు ఏమాత్రం అవకాశం లేనిది నీకు ఏదో మోటు సామెత తెలంగాణ భాషలో ఇత్తేసి పోతూ వేసినట్టు అసలు వాళ్ళకు లేదు క్యాడరు, అయినా సక్సెస్ అయింది. అయితే విషయం ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు కూడా ఒక రకంగా చెప్పాలంటే 2019లో బీజేపీకి దూరం కావడం వల్ల అధికారం పోయింది, ఈసారి కలిసి పనిచేయాలనేది కొంత ప్రయత్నం చేసినట్టు అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు ఇక్కడ కూడా బీజేపీ అట్లా అనుకుంటే కేసీఆర్ ఇప్పుడు ఈ క్రాస్ ఓటింగ్ చేసిండ్రు అని ఒక జరుగుతుంది. అంటే 8 సీట్లు వచ్చినాయి అని అంటే బీఆర్ఎస్ క్రాస్ ఓటింగ్ వల్లనే వచ్చిందని. కానీ ఇదేదో బిఫోర్ శాసనసభ ఎన్నికలలో క్రాస్ ఓటింగో స్నేహపూర్వకమైనటువంటి పొత్తో ఇంకేదో అలయన్సో కనుక పెట్టి
ఉండేది ఉంటే ఇవాళ ప్రభుత్వానికి కూడా కొంత అంటే కాంగ్రెస్కు అన్ని సీట్లు రాకపోవచ్చు. అయితే ఇదేంటంటే జనరల్లీ బీజేపీ ఎగ్జాంపుల్స్ చూస్తే మీరు చెప్పిన మహారాష్ట్రలో కానీ నార్త్ ఈస్ట్లో కానీ తమిళనాడులో కానీ బీజేపీ మెల్లగా ఏదైనా ఒక రీజనల్ పార్టీతో పొత్తు పెట్టుకుంది అని అంటే చాప కింద నీరులాగా విస్తరిస్తుంది, ఆ పార్టీని అసలు మటుమాయం చేసేస్తుంది. ఇప్పుడు వాళ్ళ హెల్ప్ తీసుకోవడం మట్టుకే ఎంట్రీ మట్టుకే వాళ్ళ సహాయం ఉంటుంది. ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళని తొక్కుకుంటే పోయిన సందర్భాలే ఉన్నాయి. మహారాష్ట్ర కావచ్చు, ఇప్పుడు జనగా ఇప్పుడు నీకు ఆంధ్రప్రదేశ్లో అంతే, ఇక్కడ అంతే, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఏంటంటే ఎంట్రీ కొరకు మాత్రం వాళ్ళ మైండ్ గేమ్లో అసలు వాళ్ళ మించిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే నీకు ఎంట్రీ నితీష్ కాడ కూడా పోయినసారి నితీష్ ఒకసారి ఇటు వచ్చి మళ్ళీ విత్డ్రా చేసుకొని మళ్ళీ పోవడానికి కారణం అంటే నితీష్నే ఓడిపోవాలని చూసినటువంటి ప్రయత్నం కూడా జరిగిందని నీకు గత ఎన్నికల్లో చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు నితీష్ కుమార్ అనే వ్యక్తి కొంతవరకు కీలకమైన రోల్ ప్లే చేసే దిశగా ఎన్డీఏలో ఉన్నారు. ఆల్మోస్ట్ 14 నుంచి 16 సీట్లు ప్రస్తుతం ఆయన పార్టీ గెలుచుకున్న పరిస్థితి. కొంతవరకు మంచి పోర్ట్ఫోలియోసో లేకపోతే చేయించుకునే స్థాయిలో ఉన్న వ్యక్తిగా ఆయన ఉన్నారు. ఇప్పుడు పొజిషన్స్ కాడ చంద్రబాబు కావచ్చు, నితీష్ కావచ్చు, వీళ్ళంతా మళ్ళా ఒక్క వేదిక మీదకి వస్తుంటారు. కొంత అది బయటకెళ్ళి ఇండియాలో ఉన్నారు కనుక మరి మంత్రివర్గంలోకి పోతారా లేకపోతే బయట నుంచి సాయం తీసుకుంటారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ అధికార దాహంతో అంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళా సెకండ్ సెక్టార్ నడిపిస్తే ఇప్పుడు వాళ్ళకు కూడా ఇన్వాల్వ్ అవుతుందంటే అక్కడ ఇప్పుడు లోకల్లో సీఎం వీళ్ళది ఎట్లా ఉంటుందో మళ్ళీ అక్కడ మినిస్ట్రీస్ కర్కన అంతా ఉంటుందని అది ఎవరు కూడా కొంత ఒప్పుకోవడానికి ఇబ్బంది పడతారు అన్నట్టు. ఒకవేళ ఏంటంటే రబ్బర్ స్టాంప్ లాగా ఉండి మేము ఏం చెప్తే అది చేస్తారు అనుకున్నప్పుడు వాళ్ళని తోసేస్తారు, అది మనకు అధికారం పంచుకుంటారు. కానీ ఇట్లా ఒకవేళ వాళ్ళు ఇండివిజువల్గా ఏమైనా ఫైట్ చేసే పరిస్థితి కనుక ఉన్నది అంటే రేపు మనకు కూడా ఏమైనా ప్రమాదం వస్తుందని భయంతో ఫస్ట్ మేము ఇన్వాల్వ్ కాము అనే పరిస్థితి తీసుకొస్తుంటారు. ఆ క్రమంలో ఇప్పుడు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదేమైనా బీజేపీకి 303 సీట్ల నుంచి ఇండివిజువల్గానే 303 సీట్ల నుంచి ఈరోజు తగ్గడము అనేది కొంత బీజేపీ క్రాప్ తగ్గినట్టు. ఇప్పుడు బీజేపీది నార్త్లో తగ్గింది కానీ సౌత్లో కొంత పికప్ అయినాయి, అట్లా అది కొంత కలిసి వచ్చింది. 8+8 తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్, అక్కడ ఒడిషా, ఇటువైపు కేరళ ఒక సీటు, కర్ణాటక. వాళ్ళు ఫస్ట్లో కూడా కొద్ది రోజుల కింద ఒకసారి ఏదో ప్రెస్ మీట్లో చెప్పారు, మాకు సౌత్లో మాకు 100 సీట్ల దానికి వస్తాయని. అంటే ఇప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు కర్ణాటక పోయినసారి 25 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు అంటే కొంత ఒక స్కెచ్ చేసుకొని ఉన్నారు. ఆ క్రమంలో ఇప్పుడు పోయే ప్రయత్నం చేసిండ్రు. అంటే యూపీ ప్లస్ ఇటు రాజస్థాన్ ఇలాంటి చోట్ల వాళ్ళకి తక్కువ సీట్లు వస్తాయి, హిందీ బెల్ట్ లో తగ్గుతున్నారు ముందు తెలుసు కనుకనే కాన్సన్ట్రేషన్. ఇప్పుడు మోడీ ఒక ప్రాంతీయ పార్టీ నాయకునిలాగా తెలంగాణలో ఎన్నిసార్లు వచ్చిండో మనం చూసినాం. ఇప్పుడు 8 సీట్లు వచ్చినాయంటే ఉట్టిగా రాలే. క్రాస్ ఓటింగ్తో పాటు ఫస్ట్ నమ్మకం కలిగించాలంటే ఒక పెద్ద నాయకుడు భరోసా కల్పించాలి కదా. ఆ పద్ధతిలో అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, నీకు కాలుకు బల్బం కట్టుకొని తిరిగినట్టే తిరిగిండు ప్రతి మీటింగ్లలో. ఆ క్రమంలో కొంత మైలేజ్ ఇప్పుడు ఇక్కడ బీజేపీ నుంచి నెగ్గుతున్న ఎంపీ అభ్యర్థులు అందరూ కూడా లిటరల్లీ అలానే ఉన్నారు. ఎవరైతే ఫేసెస్ ఆఫ్ బీజేపీ అని అనుకున్నారో వాళ్ళని చాలా మందిని అయితే లిటరల్ గా బలవంతంగా అసెంబ్లీ ఎన్నికల్లో కంటెస్ట్ చేయించారు. అక్కడ ఓడిపోయారు కానీ పార్లమెంట్ దగ్గరకు వచ్చేసరికి 8 మంది కూడా గెలుస్తున్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది మేడం. ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ ఓట్లు అడగడానికి పోతే మీకు ఇక్కడ అధికారం లేదు, అక్కడ మీరు వచ్చినా మీరు చేసేది ఏం లేదు, ఇది కాంగ్రెస్ ఇక్కడ ఉన్నది, బీజేపీకి అక్కడ మేము ఓటేస్తామనే పద్ధతిలో ఓటర్స్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే వాడు నిజంగానే ఓటేసేవాడు ఏమైనా బీజేపీకి బైండెడ్ అంటే కాదు. నీకు అంటే ఒక రకంగా చెప్పాలంటే అయోధ్య రామ మందిరానికి సంబంధించిన అక్షింతలు అయితే కొంత మోటివేషన్కి కొంత నీకు అరే ఇప్పుడు ప్రతి ఇంటికి మేడం ఈ మధ్యకాలంలో ఫిబ్రవరి నుంచి అంటే రాముని విగ్రహం ప్రతిష్ట తర్వాత జై శ్రీరామ్ అనే ప్రతి ఇంటికి అవపడుతుంటుంది. నీకు అది వాళ్ళు ఇప్పుడు ఒక కమ్యూనిస్ట్ ఇంటికి కూడా ఈ స్టిక్కర్ వేసుకున్నటువంటి పరిస్థితి. అంటే రాముడు అనేది అందరి వాడు అనేది ఒక భావంతో వేసుకున్నారు. బీజేపీ వాళ్ళు మాత్రం వీళ్ళు మనకు
మనకు కొంత ఇవాళ కాకపోయినా రేపు మారకపోతారని ఒక ఆశతోటి వీళ్ళు వేసినటువంటి పరిస్థితి అది అవుపడ్డది. ఏదేమైనా ఇప్పటికీ సీట్లు తగ్గినా కూడా బీజేపీ మాత్రము ఫామ్ చేసే అవకాశం అయితే ఉన్నది. ఆ పద్ధతిలో ముందుకు పోతుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా అలయన్స్ తోటి ఉన్నటువంటి వాళ్ళకు చాలా సీట్లు వచ్చినాయి కనుక అది పెద్ద ప్రమాదం ఏం లేదు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం కూడా మనం చూస్తున్నాం. 50 పైన స్థానాలు 52 ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ 70కి పైన స్థానాలు అదే ఒక రకంగా చెప్పాలంటే భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ఎఫెక్టా మల్లికార్జున ఖర్గే ఎఫెక్టా? రాహుల్ గాంధీ ఎఫెక్ట్. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే ఏదో ఇప్పుడు ఒక దళితునికి జాతీయ అధ్యక్షుని ఇవ్వాలనేది ఒక ప్రయత్నం చేసిరు. కానీ దాని వెనుక తెర వెనుక అంతా కూడా మళ్ళీ రాహుల్ గాంధీ నడిపించిండు. ఇప్పుడు భారత్ జోడో యాత్ర విషయంలో కావచ్చు, భారత్ న్యాయ యాత్ర విషయంలో కావచ్చు కొంత మైలేజ్ తీసుకొచ్చారు. కానీ ఇంకా ఎందుకో రాహుల్ గాంధీ ఇప్పుడు ఆయన స్వయశక్తిలో ఆడుతున్నాడు, కానీ గోల్ కొట్టడానికి కొంత ఇబ్బందిగానే ఇదవుతున్నాడు. అది మరి భవిష్యత్తులో మరి మళ్ళీ 5 ఏళ్ళ వరకు అది ఎట్లా ఉంటుందో ఏం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. రాహుల్ మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీతో పాటుగా కేవలం ఒక రాష్ట్రానికే పరిమితమైన బెంగాల్ కానీ, టీఎంసీ కానీ, లేకపోతే సమాజ్వాదీ పార్టీ కానీ మనకి కాంగ్రెస్ పార్టీతో ఇంచుమించు సమానంగా ఒక రాష్ట్రానికి పరిమితమైన పార్టీలు స్థానాలు సంపాదించుకోవడం కూడా చూస్తున్నాం. ఇంచుమించు 30. అవును, అప్పుడు నీకు పోయినసారి కూడా అంతే జరిగింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో 44 సీట్లు 2014లో దే గాట్ ఓన్లీ 44 సీట్స్, 52 2019లో. అంటే ఒక 2 రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీలు సంపాదించినన్ని సీట్లు కూడా పార్టీకి రావడం లేదు అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు అధికారము ఎంజాయ్ చేసిన రోజులు కాంగ్రెస్లో చేసిర్రు. G23 పరిస్థితి మనకు తెలుసు. పెద్ద పెద్ద నాయకులందరూ కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకించి, యువతను వ్యతిరేకించి బయటికి పోయినటువంటి సందర్భం ఉన్నది. ఇప్పుడు మళ్ళీ కొంత ఊపు రావాలంటే కొంత ఇక్కడ రేవంత్ రెడ్డి లాగా కొంత దూకుడు ఉన్నటువంటి నాయకులు అన్ని రాష్ట్రాలలో ఉండి అదే కమిట్మెంట్ తోటి పనిచేయగలిగితే డెఫినెట్గా అధికారం దిశగా పోతారు. కానీ ఇప్పుడు వాడు ఎవరో చేస్తే ఈడ 4 కుంపడి పెట్టుకొని మేమే నాయకులం అని చెప్పుకునే పరిస్థితికి స్వస్తి చెప్తే ఇవన్నీ సాధ్యమవుతుంది. అట్లా కాకుంటే ఏంటంటే కొంత దూకుడుతో పాటు 4 పైసలు ఖర్చు పెట్టి కొంత రిస్క్ 4 మాటలు కూడా చెప్పగలగాలి, కన్వీనియన్స్. ఇప్పుడు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఉన్నా, రాష్ట్రాల దగ్గరకు వచ్చేసరికి ఒక రీజనల్ పార్టీ, ప్రాంతీయ పార్టీ ఎట్లా పనిచేస్తుందో అట్లా పనిచేయించగలిగితే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. అంతేగాని ఇక మనం ఇది ఏదో ఆశ పెట్టుకొని ఏదో చేస్తే అది అయ్యే కథ కాదు. ఎందుకంటే అది ప్రతి రాష్ట్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఖాతా తెరవలేదు 3వసారి అనేది. ఇప్పుడు సరే డిఎంకే అంటే నీకు ఇండియాతోటే ఉంది కనుక ప్రాబ్లం లేదు. మరి ఇప్పుడు నిన్నటికి నిన్న కర్ణాటకలో మొన్న గెలిచింది కదా, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే సేమ్ మన సిచ్యువేషనే. మనకు ఒక 8 సగం సీట్లు బీజేపీ తీసుకున్నట్టే ఆడ ఇంకెక్కువ సీట్లు కూడా బీజేపీకి పోయినటువంటి పరిస్థితి అవపడుతుంది. అంటే ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీల వ్యవహారం ఉన్నా కూడా నీకు కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ లాగానే ప్రతి రాష్ట్రంలో పనిచేస్తే నీకు అటువంటి నాయకత్వాన్ని, చురుకనే నాయకత్వాన్ని తీసుకొని వస్తే డెఫినెట్గా ఇప్పుడు ఒక 10 మంచి పెద్ద రాష్ట్రాలు, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రము లాంటి రాష్ట్రానికి కాంగ్రెసే అధికారంలోకి వస్తే అటువంటి దాంట్లో ఇప్పుడు మేజర్ సీట్లు 80 సీట్లు ఉన్నాయి అక్కడ. అటువంటి పరిస్థితి ఇప్పుడు ఒక ఉత్తరప్రదేశ్ను, ఒక బీహార్ను, ఒక కర్ణాటకను ఇట్లా తీసుకుంటే, ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఒక 4-5 స్టేట్లను మేనేజ్ చేయగలిగే పరిస్థితి అనుకుంటే అధికారం వచ్చినట్టే కదా. అయితే ఆ పరిస్థితి కాంగ్రెస్ ఎందుకో గాడి తప్పింది. ఇప్పుడు ఎందుకంటే 3వసారి నుంచి ఇప్పుడు మన దగ్గర అంటే సరే తెలంగాణ ఆంధ్ర పంచాయతీ తోటి కాంగ్రెస్ ఇచ్చిందని ఆంధ్రలో వేయలేదు, ఇక్కడ మేము ఒట్టిగానే ఇచ్చిందా పోరాటం చేస్తే వచ్చిందని దాని మీద ఇక్కడ వేయలేదు. 2 దిక్కులో నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడైతే ఈ నష్టము కొంత లాస్ట్ వరకు కవర్ చేసి ఈసారి రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా తీసుకున్న తర్వాత కొంత అది రికవర్ చేసిండు, దానికి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చాడు. కానీ అది ఆంధ్రలో మరి షర్మిల కొంత ముందే వస్తే ఎట్లా ఉండునో ఏమో, కానీ లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లే వచ్చింది కాబట్టి కొంత షర్మిల రావడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఒక 1.3 ఉన్నటువంటి % ఓట్ షేరింగ్ కొంత పెరిగే అవకాశం ఉంటుంది. ఒక అంటే 5 అయితే దాటదు, 2-3 వరకు పోవచ్చు. అయితే దానివల్ల ఏమైందంటే
రేపు భవిష్యత్తు కూడా ఉంటుందా అని అంటే అంత ఈజీగా ఏముండదు. కాకపోతే ఒక రకంగా చెప్పాలంటే సిపిఐ సిపిఎం పార్టీలాగా ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పరిస్థితి అయిపోయింది. ఓకే.